కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్య అతిథులుగా నాతో పాటు హర్యానా గవర్నర్ మనందరం గౌరవించే గొప్ప వ్యక్తి బండారు దత్తాత్రేయ గారిని, అదేవిధంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, అదేవిధంగా మిత్రుడు మంత్రివర్గ సహచరులు పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కర్ణాటకలో 5 గ్యారంటీల అమలును పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రివర్యులు రేవన్న గారిని, స్థానిక శాసనసభ్యులు మిత్రుడు ప్రకాష్ గౌడ్ గారిని, మీరందరూ అభిమానించే నాకు అత్యంత సన్నిహితుడు తెలంగాణ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారిని, అదేవిధంగా వేదిక మీద చాలా మంది పెద్దలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుర్మ సోదరులకు, ముఖ్యంగా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తూళ్ళ ఉమ గారికి, బండ్రు శోభారాణి గారికి, వేదిక మీద ఉన్న మా సోదరి మనులు ఆడబిడ్డలందరికీ, ఇక్కడికి వచ్చేసిన కుర్మ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. నేను చాలా సందర్భాలలో కుర్మ సోదరుల గురించి ప్రస్తావించినప్పుడు కానీ, గ్రామాలలో ఎవరైనా తమ భూమిని అమ్ముకోవాలి అంటే కొనడానికి ఎవరైనా కుర్మోళ్ళు వస్తే వాళ్ళకి ఇయ్యండ్రి, నగదు నడుము కట్టుకొని వచ్చి పొయ్యింట్లో మనకు నగదు ఇచ్చిపోతారు, నమ్మకంగా ఇచ్చిపోతారు. వాళ్ళు ఇచ్చిన నగదు లెక్క పెట్టాల్సిన పని కూడా లేదు. సరిగ్గా 1-2 సార్లు వాళ్ళే లెక్క పెట్టి ఇంటికి తెచ్చి ఇచ్చిపోతారని నేను ఎప్పుడు చెప్తుంటా. ఎందుకంటే మృదు స్వభావులు, సున్నిత మనస్కులు, ఎవరిని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి, మన చెమటని నమ్ముకొని అవసరమైతే 1 గంట ఎక్కువ పని చేయాలి తప్ప ఎవరికి కష్టం నష్టం కలిగివద్దని ఒక మంచి స్వభావం కలిగిన సోదరులు కుర్మ సోదరులు. అలాంటి కుర్మ సోదరుల సామాజిక వర్గం నుంచి వచ్చిన దొడ్డి కొమరయ్య ఒక గొప్ప పోరాట యోధుడు. ఆనాడు నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి పీడిత తాడిత జనాలకు విముక్తి కలిగించడానికి ఆనాడు ముందు బాగాన నిలబడి సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపింది దొడ్డి కొమరయ్య గారని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆనాడు రజాకర్లను గ్రామాలలోకి రానియకుండా అడ్డుకట్ట వెయ్యాలి, దొరల యొక్క పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని అణచివేయాలంటే దుడ్డుకర్రల సంఘం పెట్టాలి. దుడ్డుకర్రల సంఘంతో ఆనాడు బడుగులను, దళితులను కాపాడిన గొప్ప చరిత్ర, గొప్ప పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య. వారి జ్ఞాపకార్థం ఒక భవన్ కట్టుకొని వారి పోరాట స్ఫూర్తితో ఈనాడు సమాజంలో వచ్చిన మార్పును గమనించి మన తాతలు, ముత్తాతలు, వాళ్ళ తాతలు ఏవైతే గొర్రెలు, బర్రెలు, చేపలు పట్టుకుంటా బలహీన వర్గాలు బతికినరో రేపటి భవిష్యత్ తరాలు కూడా గొర్రెల బర్రెల చుట్టూతో తిరగకుండా వాళ్ళు పీజీలు, పిహెచ్డీలు చదివి డాక్టర్లు, లాయర్లుగా ఎదిగి ఐఏఎస్, ఐపీఎస్లుగా మారి ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని ప్రభుత్వం కోరుకుంటుంది, ఆశిస్తుంది. తప్పకుండా ఈ ప్రాంగణం ఒక విద్యా వేదిక కావాలి. మన భవిష్యత్ తరాలకు ఇక్కడుంచి విజ్ఞానం పంచాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువే మనకు అన్నిటినీ తెచ్చిపెడుతుంది. చదువు ఒక విజ్ఞానం,
తద్వారా ప్రపంచాన్ని మనం శాసించవచ్చు అనేదైతే ఆలోచన ఉందో ఈ రోజు మా కురుమ సోదరులకు చదువుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఈరోజు డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి డైట్ ఛార్జెస్ దాదాపుగా 10 ఏళ్ల నుంచి పేదల పిల్లలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టళ్లలో ఎక్కడైతే చదువుకుంటున్నారో చదువుకునే విద్యార్థులకు డైట్ ఛార్జెస్ పెంచాలి అంటే 10 ఏళ్ల నుంచి గత పాలకులకు మనసు రాలే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మహమ్మద్ అలీ షబీర్ గారిని మాజీ మంత్రివర్యుల్ని ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్న తర్వాత వారి ఆలోచనల మేరకు ఇవాళ డైట్ ఛార్జెస్ మనం 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పైగా పేదలకు ఈరోజు పెంచినాం. ఇవాళ వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి, నాణ్యమైన విద్యను అందించాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇదే కాదు, నిన్న మొన్న జరిగిన రైతు రుణమాఫీలో అత్యధికంగా బలహీన వర్గాలకే న్యాయం జరిగింది. ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తున్నాము అని అంటే వ్యవసాయం చేసుకుంటున్న బలహీన వర్గాలకే అత్యధికంగా న్యాయం జరిగింది. ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చిన, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యాన్ని అందించిన, ఇది బలహీన వర్గాలకే అత్యధికంగా లాభం చేకూరుతుంది. అందుకే మా ప్రభుత్వం బలహీన వర్గాల ప్రభుత్వం, బహుజనుల ప్రభుత్వం. కంచ ఐలయ్య గారు చెప్పినట్టు జమీందారుల తెలంగాణ తల్లి కాదు, బహుజనుల తెలంగాణ తల్లి ఉండాలని, ఏ తల్లి అయితే మన అమ్మలాగా ఉంటుందో, ఏ తల్లి అడగకుండానే మన కడుపులో ఉండే ఆకలిని గుర్తించి బుక్కెడు బువ్వ పెడుతుందో, ఇవాళ అలాంటి తెలంగాణ తల్లిని మనం తెచ్చుకున్నాము. ఆ తెలంగాణ తల్లి మన అమ్మకు ప్రతిరూపము, మన అక్కకు ప్రతిరూపము. ఒక పక్కన వరి, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న తెలంగాణ ప్రాంతంలో పండించే పంటతో పాటు నా బిడ్డలు చల్లంగా ఉండాలి, నా బిడ్డలు శాశ్వతంగా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఆశీర్వదించే తెలంగాణ తల్లిని ఈరోజు తెలంగాణ సమాజం ప్రతిష్ఠించుకుంది. అందుకే ఈరోజు తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కులగణన. ఈరోజు తెలంగాణ సమాజంలో తెలంగాణ ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా జరగబోయే జనాభా లెక్కలలో కులగణను చేర్చాలనే డిమాండ్తో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపడుతుంది. దాదాపుగా 98% కులగణన పూర్తి అయ్యింది. ఇంకొక 2% ఉంది. ఆ 2% పూర్తి చేస్తే తెలంగాణ సమాజానికి సంబంధించిన ఎక్స్రే కాదు, మెగా హెల్త్ చెకప్ అవుతుంది. తద్వారా 100% పక్కా లెక్కలతో కురుమ సోదరులు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చి రాబోయే స్థానిక సంస్థలలో కావచ్చు, శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, ఏ మాత్రం అవకాశం వచ్చిన పార్లమెంటులో కూడా కురుమ సోదరుల ప్రాతినిధ్యం పెంచి శాశ్వతంగా రాజకీయాలలో మీకు ఒక అవకాశాన్ని కల్పించడానికి మన ప్రభుత్వం ముందుకు వస్తుంది. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇటు కురుమ సోదరులకు అటు యాదవ సోదరులకు చెరి 2 అసెంబ్లీ టికెట్లు ఇచ్చినాం. 6 నెలల ముందే చెప్పిన బీర్ల ఐలయ్య చెప్పినట్టు సరితమ్మ గద్వాల్లో సరితమ్మ గాని ఐలయ్యకు గాని టికెట్ 6 నెలల ముందే నేను పిలిచి చెప్పిన, మీరు ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు, ఎవరి ముందల చేతి జోడించాల్సిన పని లేదు, మీ టికెట్ మీ ఇంటికి వస్తుంది, ప్రజలల్లో ఉండండి, ప్రజలతో మమేకం అవ్వండి అని. ఇవాళ కురుమ సోదరులకు 2, యాదవ సోదరులకు 2 టికెట్లు పార్టీ పరంగా కేటాయించడం జరిగింది. కానీ మా సరితమ్మ అతి తక్కువ మార్జిన్తో ఈరోజు ఓడిపోయింది. గెలిపించినుంటే బాగుండేది. నేను కురుమ సోదరులకు నా సూచన ఒక్కటే, ఎవరికి మీ వాళ్ళకి అవకాశం వచ్చినా మీరందరు కలిసికట్టుగా ఉండి గెలిపించుకున్నప్పుడే మీ ఉనికి మీ మనుగడ కొనసాగుతుంది. రేపు ఏ రాజకీయ పార్టీ అయినా మీకు టికెట్ ఇస్తుంది. లేకపోతే ఏమంటారు, కురుమ సోదరులకు టికెట్ ఇస్తే
గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ టికెట్లు తీసి ఇంకొకరికి ఇవ్వండి అనే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని మీరు అర్థం చేసుకోండి. గెలిచిన ఎంబడి నలుగురు విప్పులను వేస్తే, ఒకటి కుర్మ సోదరుడు బీర్లాయలే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విప్పుగా వేసినాం. ఆది శ్రీనివాస్ కాపు సోదరుడికి వేసినాం. అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సోదరుడిని విప్పు చేసినాం. డాక్టర్ రామచంద్ర నాయకు ఒక గిరిజన సోదరుడికి. ముఖ్యమంత్రిగా విప్పులే నా కళ్ళు నా చెవులు. ఎందుకంటే నాకు స్పీకర్కు మధ్యలో అనుసంధానం చేసేదే విప్పులు. అలాంటి పదవుల్లో ఇద్దరు బలహీన వర్గాలు, ఒక దళితుడు, ఒక గిరిజన్ని, నలుగురికి 4 సామాజిక న్యాయము, 4 సామాజిక వర్గాలకు అవకాశం కల్పించి ఈ రోజు వాళ్ళని అందరిని కూడా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాం.